నమస్తే గురూజీ. నమస్తే. నమస్తే. ఇప్పుడు పుట్టుక, గిట్టుక అనేది మన చేతుల్లో ఉండదు. ఎవరు ఎప్పుడు పుడతారో, ఎవరు ఎప్పుడు పోతారో అనేది భగవంతుని అధీనం. అది మనం ఏం చెప్పలేము. ఏ చెప్పలేము. సమయంలో ఎవరు పుట్టారో. అమావాస్య రోజు పుట్టినా, చెప్పొచ్చు. అమావాస్య రోజు గిట్టినా, హ్మ్. అరే ఏం పాపం చేశాడు అంటాడు. అమావాస్య రోజు పుట్టాడు రా వీడు, హ్మ్. అది ఆఫ్ మైండెడ్ వీడు, అమావాస్య హ్మ్. అనేసి వాడిని చూస్తారు. అమావాస్య రోజు లేదు, చనిపోతే అట్లా ఏం ఏం పాపం చేశాడు అమావాస్య అట్లేం రోజు లేదు. చనిపోయాడు అలా ఏం ఎందుకు అనుకోరు. అంటారు? ఎందుకంటే ఉన్న వాళ్ళు ఉండొచ్చేమో. ఆ, అమావాస్య అనేది చెడు అని ఏం చెప్పలేదు ఇక్కడ. ఉమ్, అప్పుడు ఏమైందంటే చంద్రుడు కాంతి విహీనమై ఉంటాడు. కాబట్టి ప్రవేశాలు ఏదైనా మంచిది ఏమి చేయకూడదు అని ఒక విషయం. ఇది ఏమి పూజలు కావచ్చు, అయిన తర్వాత వ్యాపారాలు స్టార్ట్ చేసేది కావచ్చు, కొత్త కారు ఖరీదు చేసేది కావచ్చు, ఇవన్నీ చేయరు. విశేషం ఏమంటే అమావాస్య అది లుప్తమైన ఇది అని చెప్పేసి ఇంకా తంత్రంలో చెప్తారా. ఇంకేమి ఈ కౌల తంత్రంలో కౌలాచారంలో అమావాస్య అనేది చాలా గొప్పదైన విశేషమైనది. అప్పుడు దేవతలంతా కూడా కాళీ భైరవులు 8 మంది కాళీ అష్టకాళీలు అందరూ కూడా విశేషంగా ఉంటారు సాధనకి. ఎందుకంటే సో ఏదంటే మనకి గ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి, మన మనసుకి తీవ్ర స్థానం తీసుకుని వెళ్ళేదానికోసమై ఆ నిర్దిష్టమైన గ్రహణాల్లో సాధన, అమావాస్యలో సాధన, ఈ పౌర్ణమిలో సాధన అనేటువంటిది జరుగుతుంది. సాధన అంటే జపం, భగవతి యొక్క స్థానానికి వెళ్ళేటువంటిది. మనకి మనసు ఉంది, ఎక్కడుంది తెలియదు, మేధస్సు ఉంది, మనసులో బుద్ధి ఉంది, అయిన తర్వాత యశో మార్గం ఉంది, మనసులో అన్ని మన లోపలే ఉన్నాయన్ని. మనం ఒక నమ్మకాన్నే దేవుడు అనుకుంటాం కదా. మన ఒంట్లోకి దేవుడు రావడము, అమ్మవారు పూనడము, అదేదో చొప్పేయడము ఉద్రేక అనేది స్థితులు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, దేవుడు ఒంట్లోకి రావడం ఏంటండి? భగవంతుడు దేహో దేవాలయ ప్రోక్తో, దేహం అనేది దేవాలయము. జీవో దేవ సనాతన, జీవుడున్నాడు సనాతనం. అది పుడతాడు మళ్ళీ చేస్తాడు మళ్ళీ పుడతాడు. జీవం అనేది ఎక్కడ సనాతనం పోదు. అంటే సనాతనం అంటే దానికి ఆది అంత్యం లేనిది. ఉమ్, ఆది అంత్యం లేనిది. ఓకే. అలాగా ఆ ఉద్రేక స్థితులు ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు హిందూ ధర్మం, సనాతన ధర్మం రెండు ఒకటేనా? అవుదు, సనాతన ధర్మంలో ఏ ధర్మాలు వస్తాయి, ఏ సంప్రదాయాలు వస్తాయి? ఉన్నాయి కదా మనకి బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, ఇవన్నీ ఉన్నాయి కదా, వర్ణాలు ఇవి. కులాలు మతాలకు అతీతమైనది సనాతన ధర్మమా? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు సనాతన ధర్మం కులాలు మతాలకు అవన్నీ ఏం అతీతమైన లేవు. జనాలు చేసేస్తారు ఈ విధంగా, అంతే. జనాలు సనాతన అట్లా ధర్మము ఏర్పాటైపోయినారు. అంటే మైనార్టీ నుగా పూజించే అంటే ముస్లింలు, క్రిస్టియన్లకు కూడా సనాతన ధర్మం వర్తిస్తుందా? వర్తిస్తుంది. ఎందుకు? ఎలా వర్తిస్తుంది పుడతాడు అంటారు? కదా మనిషి. ఉమ్. మనిషి భగవంతుని కంటే పుట్టకుండా ముందేమి ధర్మం ఉందా? ముస్లిం ఉందా? హిందూ ఉందా? క్రిస్టియన్ ఉందా? నేను పుట్టకుండా వెనక ఏమి అని అర్థం చేసుకోవాలి కదా. ఉమ్. సో ఆ విధంగా ధర్మం అనేది, సనాతనం అనేది అందరికీ ఉపకారం చేసి ఉండాలి. శాంతి, అహింస అది పరమో ధర్మం అని, ఆ విధంగా దాన్ని సనాతనం అంటారు, ధర్మం అని అంటారు. ఏదో సీమితమైనది హిందువులకు మాత్రం ఇది, ఈ క్రిస్టియన్లు మాత్రం ఇది, అట్లా కాదు. ధర్మం అందరికీ ఒకటే ఉంటుంది. అది స్నేహము, ప్రేమ, కరుణ, వాత్సల్యము, ఉపకారము, ఈ విధంగా ఉంటుంది. దాన్ని ధర్మం అని అంటారు. అన్ని ధర్మాలలోకి ఏ ధర్మం గొప్పది? అన్ని ధర్మాలు గొప్పవే. అన్ని ధర్మాలు అన్ని ధర్మాలు గొప్పవే. ఓకే. ఒక ధర్మం చెప్పండి. ఒక వ్యక్తి ఇంట్లో చనిపోయిన తర్వాత ఉమ్. ఆ ఇంట్లో ఆ దోషం కావచ్చు, ఆత్మ ఉంది అది ఇది అంటారు కదా. ఈ దోషము, ఈ ఆత్మ ఎన్ని రోజులు పాటు ఉంటుంది అంటారు? ఉంటుంది. వాళ్ళకి ఆయుష్ ఎంతవరకు అయితే ఉంటుందో. ఇప్పుడు చూడండి, మన రీసెంట్గా ఒక అమ్మాయి పాపం ఊరేసుకొని చనిపోయింది. చనిపోయిన ఒక 2 నెలలు, ఇంకా 2 నెలలు అయింది. ఇంకా నా దగ్గరికి ఫోన్ వచ్చింది. ఉమ్. అమ్మాయి ఉనికి కనపడది, ఉమ్. ఫోటోలు ఉన్నట్టే ఫోటోలు పడిపోవడము, ఉమ్. వ్యాపారం పూర్తి జీరో అయిపోవడము. ఉమ్. 2 అంగళ్ళు ఉన్నాయి వాళ్ళకి వ్యాపార స్థానాలు, జీరో అయిపోవడము. ఉమ్. వాళ్ళు దేహాంత్యం మళ్ళా ఎప్పటి వరకు వాళ్ళ ఆయుష్ అయితే భగవంతుడు నిశ్చయం చేసి ఉంటాడో అప్పటి వరకు కూడా వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ ఆత్మ అలాగే ఉంటుంది. ఎందుకంటే చనిపోయే ముందుగా ఆ ఒక తీక్ష్ణత, ఆ ఇది ఎందుకు చేసుకుంటుంది అనే ఒక భీమత్సంతో చనిపోతారు. దేహం లేదు ఇక ముందరికి, వాళ్ళు అట్లాగే నిలిచిపోతారు. యా లోకానికి పోలేరు వాళ్ళు. మరి అందుకని వాళ్ళని ఎలా పంపించడము? దాన్ని దిగ్బంధన, ఇట్లా యంత్రాలు, ఒక మంత్ర ప్రయోగాలు ఉన్నాయి. ఆ మంత్రం చెప్పేదాని ద్వారా అది మనకి లోబడుతుంది. మా వాక్కి సిద్ధాంతం అవుతుంది. అది నా వాక్కి చలిస్తుంది. చలించిన తర్వాత ఒక కుండలోకి భద్రం చేసి దాన్ని కట్టేసేటువంటి, తంతు కట్టేటువంటి క్రియ ఉన్నది. దాని ప్రకారం కట్టేసి దానికి విమోచనం అని వాళ్ళది నీళ్ళల్లో వేసేది కావచ్చు, కొన్ని అగ్గిలో వేసేది ఉన్నాయి. ఇలాంటి సంస్కారం చేస్తాం మేము. తాంత్రిక ప్రయోగాలు ఎవరిపై చేస్తారు, అసలు ఎందుకు చేయాల్సి వస్తుందంటారు అవి? తాంత్రిక ప్రయోగాలు ఎందుకు చేస్తారంటే ఉపకారం, చెప్పాను కదా, వాళ్ళ ఒక ఆరోగ్య స్థితి, మానసిక స్థితి బలం పడేందుకోసమై, ఆ భగవతి అనుగ్రహం పొందేందుకోసమై ఈ తాంత్రిక క్రియలు చేస్తాము. భూతతంత్ర ప్రయోగాలు ఎవరిపై చేస్తారు, ఎందుకు చేస్తారు, వాటి వల్ల జరిగే నష్టమా లాభం అంటారా? భూత ప్రయోగాలు ఉన్నాయి, ఉమ్. ఉండేటివి. ఉమ్. ప్రయోగం అంటే ఇదే, చనిపోతా చూడు. ఒకరిని చూసా నేను, ఒక లేడీ, ఆమెకే పిశాచి, ఇంకా గ్రహ సంబంధాలు చెప్పినట్టుగానే కదా అదే చేద్దామని పోతే నన్నే తగులుకునింది అది. ఉమ్.
ఏం బా నాకు కొట్టిందా? ప్రజ్ఞ కొట్టేది అట్లా కాదు, ఆ, తగులుకునేదంటే ఎలాగంటే నా వెంటనే పడడము, ఆ. చీకట్లేక పోలేకపోవడము. ఎప్పుడుదో చెప్తాను స్టార్టింగ్ లో, నన్ను పెళ్లి మా చేసుకో పెళ్లి గురువులు చేసుకో అనిందా? అట్లా కాదు, ఆ. భయపడిస్తుంది ప్రాణ పరిస్థితులు. ఉమ్, మనకి ప్రజ్ఞ ఉండదు, ఉమ్, ఉన్నట్టుంటే ప్రజ్ఞ వెళ్ళిపోతుంది, తెలిసలేదు ఎక్కడున్నాము ఏం చేస్తాము అనేది తెలిసలే. ఉమ్. ఆ విధంగా అది ఆవహిస్తాయి అవి, ఆ విధంగా ఆవహిస్తాయి. ఎట్లాగంటే ఆయమ్మని చూస్తే నార్మల్ ఆవహించినప్పుడు ఎలా గా ఉంటారు? ఆవహించినప్పుడు ఎలా ఉంటారు అసలు? చెప్తాను. ఈ ఇది ఉంది కదా, పూర్తి ఆమెకి ఇక్కడికి వెళ్ళిపోతుంది అది, ఆ, పూర్తి అది పిశాచి. ఓకే. పిశాచి అది ప్రతి ఒక్కరిని హాని చేస్తా అది వస్తుంది, paralysis కలిగిస్తా అంటారు వస్తుంది. కదా, కాదు, ముఖం ఒకటి సొట్టపోవడం మాత్రమే లేదు, paralysis బాగానే అంటారు ఉంటుంది కదా. కదా, మాట్లాడుతుంది, కండ్లు ఎర్రగా అయిపోతాయి, కండ్లు పైనకి పోతాయి ఆమెకి, ఆ, కండ్లు అర్థం పైనకి అయిపోతే కండ్లే మారిపోతాయి ఆ, కలరు, ఇది అవతలకి పోతుంది. అలాంటిది ఆ. ఎన్నో, ఇంకా మీరు చూడండి ఎన్నో ఉన్నాయి. అలాంటి Paralysis. వారికి మీరేం చేస్తారు అసలు? కట్టు ఉంది, భద్ర కట్టు ఉంది దానికి, ఎలా భైరవ చేస్తారు? కట్టు, భైరవ కట్టు, యంత్రము తంత్రము ఔషధం ప్రయోగం, ఓకే. భద్రకట్టులు. షట్కర్మలు అని ఉన్నాయి కదా, ఉమ్. షట్కర్మలలో ఈ స్తంభనాలు అంటే ఎలా చేస్తారు? ఏంటి అసలు? స్తంభనం అంటే చెప్పాను కదా, నీళ్ళలో ఇప్పుడు చూపించా కదా, ఉమ్, దాన్ని స్తంభన ఉమ్, నిలగట్టేదన్నమాట. ఉమ్, అతి జ్వరము, ఉమ్, అతి జ్వరము, ఉమ్, చిన్నది నుంచి పెద్ద వరకు పోయేటువంటి చనిపోవడం, అదేమి హాస్పిటలైజ్డ్ అయిపోవడము, ఉమ్. ఇలాంటి దానికంతా కూడా స్తంభనం అనే ఒక విశేషమైన ప్రయోగం చేస్తే వాళ్ళకి అక్కడే నిలిచిపోతుంది, మళ్ళీ ముందుకు పోదు అది. తంత్రాలు తాంత్రిక విద్యలు అంటారు కదా, ఉమ్. అసలు ఈ తంత్ర భైరవులు అంటే ఎలా ఉంటారు? ఎవరిని పూజించారు? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటివి? అష్టభైరవులని మనకి ఉమ్. ఏది తీసుకున్నా కూడా, మనము భూమి తీసుకున్నప్పటికీ 8 దిక్కులు ఉంటాయి. ఉమ్, చిన్న వస్తువుకైనా పెద్ద బ్రహ్మాండానికైనా వస్తువులు 8 దిక్కులు అనేది ఉంటాయి. అందులో పూర్వానికి అంటే పూర్వద్వారానికి అసితాంగ భైరవుడని, ఆగ్నేయానికి రురు భైరవుడు, దక్షిణానికి చండ భైరవుడు, నిరుతికి క్రోధ భైరవుడు, పశ్చిమానికి ఉన్మత్త భైరవుడు, వాయవ్యానికి భీషణ భైరవుడు, ఉత్తరానికి కపాల భైరవుడు, ఈశాన్యానికి సంహార భైరవులు. ఇది దిక్పాలకులు, అష్టదిక్పాలకులు, దిక్కుని విశ్వాన్ని కాపాడుతూ ఉండేటువంటి వాళ్ళు. ఈశ్వరుని యొక్క అంశాలు ఇవి. దానికి మనం ఇంద్రాది అష్టదిక్పాలకులు చెప్తాం కదా, అదే విధంగానే భైరవులు ఈ లోకాన్ని అంతా కూడా పాలిస్తూ ఉంటారు. సామరస్యాన్ని, ఇంకా సమతులాన్ని తెచ్చేటువంటి భైరవులు 8 మంది అష్టభైరవులు అయిన. దానికి ఎక్కడ వీళ్ళందరూ ఉంటారంటే, ఏనుగా భైరవుడు, నెమలి భైరవుడు అంశము, కుదురే గుర్రము అంశము, ఇవన్నీ ఉన్నాయి ప్రపంచంలో. ఏమైతే ఉన్నాయో దాన్ని పాలించేటువంటి భగవంతుడు, దానిలో ఉండే అంశం భైరవుడు, దాన్ని పాలించేటువంటిది భైరవులు. భైరవి రెండును అవి భైరవులు అంటారు. దాన్ని 8 దిక్కుల్లో విశ్వాన్నే కాపాడుతూ ఉంటారు, ఈశ్వరుని అంశమై ఉంటారు భైరవులు. మనం చూస్తే కన్నా ఇప్పుడు మనకి అఘోర ఇల్లంతా చూసారు కదా. ఇప్పుడు మహాకుంభమేళ అయింది, మహాకుంభమేళ మేము విశేషంగా భాగవహించాం, అక్కడ దీక్షలో ఉన్నాం, అది స్నానం చేశాం ఏమి. సో అక్కడ చూస్తారు కదా, వాళ్ళందరూ కూడా భైరవారాధన చేసేటువంటి వాళ్ళు. మన ఈశ్వరుని గుంటూరులో ఆరాధన కూడా, చేసేటువంటి వాళ్ళు. గుంటూరు అంటే ప్రత్తిపాటి నియోజకవర్గంలో మన చంద్రగ్రహణం రోజున అఘోరీలు రాత్రితో ఇంట్లో ఉండి క్షుద్ర పూజలు చేశారు, నరబలి చేశారంటారు. మరి అదే దాన్ని ఏమంటారు? ఏమో, నరబలి చేయరు వాళ్ళు, ఎవరు బలి చేయరు వాళ్ళు, నరబలిలు అని చేయరు. ఎక్కడ బలిలు చెప్పలేదు చాలా. నేను చెప్తున్నా, భూత ప్రేతాలు ఉన్నప్పుడు ఒక కోడి, ఒక గుడ్డు, ఇవి మాత్రమే, కానీ నరబలి వరకు ఏమి అంత స్థాయి లేదు. ఒకప్పటికి ఉండేదేమో గ్రంథాలు చెప్తాయి, ఇప్పటికైతే లేదు అది. వాళ్ళకి క్షుద్ర పూజలు చేయరు వాళ్ళు చేసేది చెప్తున్నా కదా, కౌలాచారం వాళ్ళు చేసేటువంటిది. వాళ్ళు కూర్చుంటారు ఏమి. కౌలాచారం అంటే ఏంటి? కౌలాచారం అంటే మధ్య మాంసాలను పెట్టి చేసేటువంటిది. చెప్పాను కదా, పంచమకార స్థితి, మంత్ర, ముద్ర, మైథున, మత్స్య మాంసాలని విశేషంగా భగవతికి సమర్పణ చేసి, మందు ఏమైతే ఉందో సురా, నేను తాగేది కాదు, చెప్తున్నాను విషయం చెప్తున్నాను. వీటిని పెట్టి పూజిస్తారు కదా, నైవేద్యంగా పెట్టి దానిని మళ్ళీ ప్రసాదంగా మీరు తీసుకోరా? ప్రసాదంగా తీసుకో మేము. మరి వేణుస్వామి తీసుకుంటారంట. అదే చెప్తున్నా నేను, విశేషం వాళ్ళకి నాకు విశేషం ఉంది. ఏ చైతన్యతో పెట్టారో తీసుకోరా ప్రసాదాన్ని? తీసుకోము. చూడండి, నేను క్రియ చేయించినప్పుడు ఒక వ్యక్తిని పిలుచుకొచ్చి, ఒక వ్యక్తిని దీక్ష పరుడయి, ఆ వ్యక్తి జపాలు చేసి ఉండాలి, దీక్ష తెలిసి ఉండాలి, ఆ వ్యక్తితో నేను క్రియను చేపిస్తాను. నేను బ్రాహ్మణుడు ఇలాగే ఉంటాను, నేను చేయను అవి, మాకి నిషేధం అది. ఆ వ్యక్తితో మధుపానము, మత్స్యము, మాంసాన్ని ఆయనతో చేపించి ఈ తీవ్ర గతికి తీసుకొని పోయేలాగా భగవతి నేను ఆకర్షణ చేస్తాను. దీనికి మండలాలు వేసుకొని కులార్ణవ చక్రం అనే కుల చక్రంలో ప్రవేశం చేసి నేను ఉన్నత స్థానానికి వెళ్ళేందుకోసమై ఇవి పెట్టి చేసేటువంటిది. మరి తాంత్రిక పూజలు అంటారు కదా, తాంత్రిక పూజలలో ఈ పూజా విధానము ఎలా ఉంటుంది? ఈ పూజ ఏ దేవతను పూజిస్తారు ఈ పూజలో? దశమహావిద్యలో వచ్చే దేవతలు అన్ని కూడా భైరవీలు, ఇవన్నీ తాంత్రికంలో. తాంత్రిక క్రియ ఎలా ఉంటుందంటే, యంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది, ఒక ఔషధం ఉంటుంది.
మంత్రము, యంత్రము, ఔషధము. అందులో విశేషంగా నేను అప్పుడే చూపించినట్టుగా ఒక శంఖము, ఉమ్, నెమలి పించము, ఉమ్, నిమ్మపండు, వక్ర టెంకాయ, కపాలము, దండము, ఉమ్, అస్త్రము, పాదరసము, రామునిది రామ రామ ఆకు అని వస్తుంది. అంటే రామన వచ్చేటువంటి బాలేగిడ, అరిటాకు మీద రామ అరిటాకు, ఇవన్నీ కూడా మళ్ళీ కస్తూరి, చందనం, ఇవన్నీ కూడా తాంత్రిక క్రియల్లో వాడేటువంటిది. ఇంకా మన సాత్వికంలో మీకు తెలిసినదే, పూజకి పూలు, పండ్లు, నైవేద్యము, అర్చన, అభిషేకము ఇవి ఉన్నాయి. అంటే మీరు చెప్పేదంటే సాత్విక పూజలో పూలు పండ్లు స్వీట్ ఇది పెడతారు. తాంత్రిక విద్యలో ఇవి కపాలము, ఆ, టెంకాయ, వక్ర టెంకాయ, నిమ్మ పండ్లు, నెమలి పింఛం పైన ఉంటుంది కదా అది, అది పెడతారు. ఇది శంఖము, ఓకే. దండము, ఈ గుప్త సాధన షట్కర్మలకు తేడా ఏంటి? రెండు ఒకటేనా? గుప్త సాధన సంవత్సరంలో ఒక పాటు చేసేటువంటిది, లుప్తమైపోవాల. ఒక స్థావరం చూసుకొని ఆ స్థావరంలో ఉండి నిగూఢ సాధన. ఇప్పుడు నేను చూపించా కదా, ఇది యాక్చువల్ నిగూఢ సాధనే. నీళ్ళ మీద ఎప్పుడో చేసిన వీడియో, అది కావాల్సిన ప్రవేశాలుగా అట్లా ఏం చేయలేదు అది. సో ఆ గుప్తంగా ఉండి భగవతిని పూర్తి ప్రమాణంలో, నా భగవతి అంశమే ప్రతి ఒక్కటి ఆకర్షణ చేసేందుకోసమే గుప్తంగా ఉండి చేసేది. గుహల్లో ఉంటారు మీరు, అలాగే మేమును ఉంటాము. దాన్ని గుప్త సాధన అంటారు. లుప్తమైపోవడం, గుహల్లో ఉంటారు, నీటిపైన తేలుతూ ఉంటారు, గాలిలో తేలుతుంటారు, అన్నీ చేస్తారు మీరు. గాలిలో తెలియదు లేదు, ఇంకా దానికి ఇంకా టైం పడుతుంది. అవునా? ఎంత టైం పట్టచ్చు? అంటే దాన్ని సాధన చేయాల, తీవ్ర సాధన చేయాలి. ఎప్పుడైతే ఈ జలస్తంభన ఉసురు, ఎప్పుడైతే మనము మన శ్వాసాన్ని లోపల తీసుకున్న పూరకము, కుంభం అంటే ఇట్లా పట్టుకున్నప్పుడు మనం బలూన్ లాగా అవుతుంది మన దేహం అంతా. ఆ శక్తిని పట్టుకొని భగవతిని స్మరిస్తా ఎద మీద దీపం పెట్టుకొని క్రియ చేయాలి. అది స్తంభన. ఎప్పుడైతే ఇప్పుడు ఘనమైన నేను 65 కేజీల వ్యక్తి నీళ్ళ మీద పోతే వెళ్ళిపోలే లోపలికి. నేను 2 రోజులు ఉంటాను నీళ్ళ మీద, 2 రోజులు ఆహార నిద్ర ఇంకోటి మరొకటి వదిలేసేసి. చేయి చూసి చెప్తారు మీరు ఒక వ్యక్తి యొక్క చెయ్యి చూసా, దాంట్లో 5 లక్షణాలు కనపడతాయి. జ్యోతిష్యం అనేది ధైర్యాన్ని, ఒక శక్తిని ఇచ్చేది. ఒక్క లక్షణం చెప్పండి నాకు. మీకు మీ పూర్వ దీర్ఘాయుష్యవంతులు, మీకు మెరుపులాగా మీరు ఎక్కడ వెళ్ళినా కూడా, అంటే స్వర్ణ కవచం ఉంటుంది, మీకు కవచం ఉంటుంది ఎక్కడైనా మీరు. ఇట్లా కాదు, స్వర్ణం అంటే ఆ ఛాయ, వాక్ సిద్ధి, విశిష్టత అది ఉంటుంది. చాలా బాగుంది మీది. చాలా బాగుంది. నాదంటే ఏముందని? ఏమి వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉన్నది, మీకు లాభం ఉంది, ఆయుష్ ఉంది, ధర్మం ఉంది. ఉన్నాయంటారు ఇవన్నీ కూడా? ఉన్నాయి. ఎందుకు మీకు తెలియదా? నాకైతే మీరు చెప్తుంటే వింటున్నాను. ఉన్నాయి. మీరు చాలా విశేషమైన వ్యక్తి. ప్రజ్వల్ రేవన్న పరిస్థితి ఏంటి? ప్రజ్వల్ రేవన్న పరిస్థితి ఇంకా జైలు, అంతే. చేయకూడదు అలాంటివి, తప్పు కదా. అందరి మీద అత్యాచారాలు, అఘాత్యాలు చేసేటువంటి చాలా అపరాధం కదా. ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న వాళ్ళ పెద్దలు మీ దగ్గరకు వస్తే రక్షణ కోసం ఏమైనా చేస్తారా మీరు? చేయను. ఓకే. అపరాధమే. లీగల్గా ఏముందో అది అపరాధమే. అది ఏమీ చేయకుండా అట్లాంటి కృత్యాలు చేయకుండా జైల్లో పట్టినాడు అంటే నేను దానికి చేస్తా. ధర్మస్థల అంటే ఒక పుణ్యక్షేత్రం, అవును, శైవ క్షేత్రం. అవును. అలాంటి ధర్మస్థల ఇటీవల ఉట్టుడికిపోయింది, మొత్తం సోషల్ మీడియా వైరల్ అయిందన్నమాట. ఎంతోమందిని చంపేశారు అది, బట్ వల్ల అంతా అది ట్రాష్, అదంతా అబద్ధం అని తెలియదు. ఎందుకు వచ్చిందంటారు అపవాదు ధర్మస్థల పైన? హిందూ దేవతల మీద టార్గెట్ చేసేటువంటి వలయాలు చాలా ఏర్పడిపోయినాయి ఇప్పుడు. ధర్మస్థలము పుణ్యక్షేత్రము, ఆ ధర్మస్థలానికి అపవాదం తెచ్చి అపకీర్తి తెచ్చి చేస్తే దాని మీద ఉండే నమ్మకం పోతుంది కదా. ఇట్లాంటిది వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే విధంగానే ఇక్కడ చేసినారు. ఇక్కడ మనకి అయ్యప్ప స్వామిది. మేము లేడీస్ పోతే ఏమవుతుంది? నిష్ఠాచారం మొదలే చెప్పారు, శిష్టాచారం ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయాలి, ఇట్లా ఆగమ ప్రకారం ఉంది అది. నేను పోతే ఏమవుతుంది? అందరికీ ఈక్వల్ కదా. అట్లా చేస్తే అపచారం కదా, అపచారం అది. అలాగా హిందూ దేవాలయ పట్ల అపచారము, అపకీర్తి తెచ్చిపెట్టేస్తే ధర్మానికి విరుద్ధమే, ధర్మాన్ని కొట్టేసినట్టే కదా. ఇప్పుడు మన వేదాలు తీసేసరి, అప్పటికి ప్రతి ఒక్కరు వేదం నేర్చుకునేవాళ్ళు. మామూలు మాత్రం వేదం నేర్చుకుంటానని కాదు, ఎవరికైనా సామర్థ్యము, శక్తి ఉంటుందో వేదాలు నేర్చుకుంటాండ్రి. వేదాలని అదైన తర్వాత గురుకులాలు ఉంటాండి. ఒక్కొక్క ఊరికి 2, 3 గురుకులాలు ఉంటాండి. ఇప్పుడు మన మత్తూరు నేను నేర్చుకుని, మత్తూరులో ఒక్కొక్క ఇల్లు ఒక గురుకులాలు ఉంటాండి. ఆ గురుకులాలు తీసేసరి ఇంగ్లీష్ పద్ధతి తీసుకొచ్చి పెట్టి వ్యక్తి చదువుకుంటాడు. వాడు 10వ క్లాసో 10థో సెకండ్ ప్లేస్ డిగ్రీ చేస్తాడు. ఒక అక్షరం చెప్పరా, మంత్రం నేను చెప్పాలంటే ఏం చదువుకున్నావు నువ్వు, 4-5 లైన్లు చెప్పండి, చెప్పగలడా? ఇదా విద్య? చదివేది ఒకటి, వాడు చేసే పని ఒకటి. ఎక్కువ ఏమైపోయింది? డబ్బు సంపాదన. పోనీ చదివిన దానికన్నా డబ్బు వస్తుంది, సంపాదన వస్తుంది. ఎప్పుడైతే మన ధర్మాన్ని, మనలో శాస్త్రాన్ని, దాన్ని పూర్తిగా ఖండించేస్తే
పిల్లోళ్ళకి వచ్చే జనరేషన్కి దేవుళ్ళ పట్ల వీళ్ళ పట్ల అపకీర్తి ఏర్పాటు చేస్తే అప్పుడు ఏమైపోయింది, ధర్మమే వెళ్ళిపోతుంది కదా. కన్వర్షన్ అనేది ఎట్లా నడుస్తుంది మీకు తెలుసు కదా, ఎన్ని దేశాలు అట్లా అయిపోయినాయని చెప్పేసి. మన భారతదేశం మాత్రమే ఇందుకు సనాతనంగా ధర్మం అనేది నడుస్తూ ఉండేది. ప్రతి దేవస్థానాల్లోనూ ఉన్నటువంటి ప్రతి గొప్ప దేవస్థానాలు ఉన్నాయి మన స్టేట్స్లో. దేవస్థానాల్లో ఆ పూజ నిలిచిపోతే ఏమైపోతుంది? బ్రాహ్మణులు అంటే ఇప్పుడు ఏమైపోయింది, కేవలం అవుతుంది అందరికీ. అందుకనే ఈ శక్తిని, బ్రాహ్మణ శక్తి ఆ ఒకటే పూజకు మాత్రమే సీమితం కాదు, అన్ని అస్త్రాలని ప్రయోగించేది, అన్ని రకాల షట్కర్మలు చేసేటువంటి విశేషంగా నేను తయారైనది. ధర్మం చూడండి, ఇక్కడ అధర్మం ఎట్లా చేశారంటే, ఒక ముస్లిం వ్యక్తి ఇంకొక ముగ్గురు డబ్బులకి ఆశపడి 40 లక్షలు 50 లక్షలు డబ్బులు ఆశపడి ఒక వీడియో చేసి ఇంతమంది చంపేసినారంట. అంతమంది ఎంత ధర్మాత్ముడు అంటే, ఆయన సర్కారం చేయని పని ఆయన ఎన్నో చేసినారు. 1000 స్కూళ్ళు పైగా ఆయన బాగు చేయించినాడు, కట్టించినాడు. ఎంతోమందికి తాళి లేని వాళ్ళకి పెళ్లి చేయించినాడు. ఊరికి కర్ణాటకలో ప్రతి ఊరికి కూడా లేడీస్ సౌభాగ్యం, ప్రతికి కష్టం ఉంది, వాళ్ళకంతా డబ్బులు ఇచ్చినారు. డబ్బులు ఇస్తున్నారు, చీటీ లెక్క, అది చీటీ కూడా కాదు, అది డబ్బులు తీసుకుంటారు, డబ్బులు కడతారు. ధర్మస్థలం పేరు మీద ఎన్నో వేలలో ఉపకారాలు చేసినారు వాళ్ళు. అట్లా వాళ్ళ మీద ఇట్లా చేసి రేప్ చేసినారంటే ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఒక మనిషి ఎవరైనా 1000 మందిని చంపి పూడ్చేయడానికి అవుతుందా? 1000 మందిని పూడ్చేదానికి అవుతుందా? వానికి మాస్క్ వేసి సర్కారం ఇన్వాల్వ్ అయ్యి అందులో ఏమీ చేయకుండా పోయి ఎప్పుడు ఏమీ ఈ ధార్మికంగా దెబ్బతీసేస్తే పూర్తి అయిపోతుంది కదా. అలాగా ఇట్లాంటిది అదే చెప్తున్నా. ఇప్పుడు 2025 ఎట్లుంది అంటే 2035 ఏమైపోతుంది, 2045కి ఏమైపోతుంది? జ్ఞానం లేదు వ్యక్తుల్లో, పిల్లల్లో జ్ఞానం లేదు. చదువుకుంటారో ఏం చదువుతారో, ఇంజనీరు డాక్టర్ ఇంతేనా? అప్పుడు కౌశల్యం ఉంటాండే, ఊరికి అన్ని రకాల వ్యక్తులు ఉంటాండ్రి. బొమ్మను చేసేవాళ్ళు అంటారు, వెళ్ళిపోయింది పూర్తిగా. బొమ్మను చేసేవాళ్ళు ఉంటాండ్రి, కుండలు చేసేవాళ్ళు ఉంటాండ్రి, వాళ్ళ కొడుకు ఆ వృత్తిని నేర్పిస్తాండ్రి. డబ్బులే కదా. ఇప్పుడు చదివితే మాత్రమే అప్పటికి ఉంటాండే కుశలత ఉంటాండే. ఈ కుశలత ఎక్కడుంది ఇప్పుడు పిల్లలకి? ఇంకా వచ్చే తరాలు ఎట్లుంటుంది? అందుకే ప్రళయం వచ్చే సాధ్యం ఉంది. నేను చెప్తాను, ఇలాగే అధర్మం చాలా అయిపోతా ఉంటే. అవును, నిండిపోతుంది ప్రళయం. నీళ్ళు వస్తే జనాలంతా పైన. గోవులు ఎక్కడ ఉంటాయో అక్కడ సమృద్ధి జరుగుతుంది. గోవులు, గోశాల, వేదమంత్రాలు, శాస్త్రాలు, దైవారాధన ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతిగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ఇది ధర్మం. వేదాలు ఇవన్నీ కూడా ధర్మం, అవి చెప్పేటువంటిది. ఏమి ఒక దీన్ని ఇచ్చేటువంటిది, శక్తిని, సామర్థ్యాన్ని పెంచేటువంటిది అది. సరే, ధర్మం 4 పాదాల మీద నడవాలి, మన వ్యవస్థ బాగుండాలని కోరుకుంటాము. భవిష్యత్తులో కర్ణాటక పరిస్థితి ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది అక్కడ? లేదు, రాదు. డికే శివకుమార్ ఏమవుతాడేమో అందరూ అనుకుంటుంటే మీరు కాంగ్రెస్ పార్టీ రాదంటారు? లేదు, పడిపోయేటువంటి ఆయామాలు కనబడుతున్నాయి. అవునా? మొన్న హిందూ ముస్లింలు గలాట్లు తీసుకొని వెళ్తున్నారు. ఒక ఊర్లో, మద్దూరు అనే ఊర్లో, మండ్యా దగ్గర, లైట్ ఆఫ్ చేయి, సౌండ్ తీసుకుని రాద్దు అని చెప్పినారు. వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చేసినారు ఆ పనిని. మసీదు ముందర పోతాను దానికి. ఆ మసీదు ముందర ఊరికే సైలెంట్గా నిశ్శబ్దంగా పూజ పోతే పోన్లేప, వాళ్ళకి హాని చేయకూడదని నిదానంగా తీసుకోపోతుంటే పైన ఇంకా రాళ్ళు విసురుతున్నారు. సర్కారం ఏం చేయాలా? రాళ్ళు విసిరిన వాళ్ళని దండించాలా? దాన్ని ప్రతిభటన చేసిన దానికోసమే జనాల మీద లాఠీ చార్జ్ చేసినారు. ఆడవాళ్ళకి ఎట్లంటే అట్లా కొట్టేసినారు. ఇది నడవలిక, అది సర్కారం యొక్క నడవలిక. అందరినీ సమాన దృష్టి చూడాలి. అవన్నీ పక్కన పెడితే మీ జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది? మీరు పండితులు కదా. అధర్మం ఎప్పుడు కుగ్గిపోయేదే, సర్కారం ఇంకా రాదు. అది రాదు. డికే శివకుమార్ గారు భవిష్యత్తులో సీఎం కాలేరు. ఆయన సీఎం కాలేరు. ఆయన ఎందుకు లేదు? అక్కడ ఛాయలు కనపడతాను లేదు. ఆ యోగం ఉండాలి కదా, యోగం ఉండాలి. 2029లో వద్దు అని కూడా చెప్తాను, అయ్యేదే వద్దు. ఏం చేయాలి? వచ్చి రాజ్యము యథా రాజా తథా ప్రజా అని. రాజులు ఎట్లుంటే ప్రజలు అట్లా తయారైపోతారు. ఇట్లాంటి చేస్తా ఉంటే ఆయన, మా సిద్ధరామయ్య ఉన్నాడు, ఆయన హిందువులది ఒక 5 షాలు వేస్తే ఆయన తీసి పారేస్తాడు, టోపీ పెట్టుకుంటాడు. ఓలైక పద్ధతులు అట్లా చేస్తా పోతే జనాలు ఏమవుతారు? ఇప్పుడు ఊర్లోనే ఇప్పుడు మత కలహాలు, ఇప్పుడు ఒకప్పుడు లేవు, ఇప్పుడు మత కలహాలు. మరి ఏపీ పరిస్థితి ఏంటి? ఏపీలో 2029లో జగన్ సీఎం అవుతాడా, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా, లోకేష్ సీఎం అవుతారా? నేను నన్ను ప్రశ్న చూసి చెప్తాను అది. ఎందుకంటే ఏమైనా సాధ్యం. ధర్మం ఉంది, ఇంకోటి ఉంది. మన దగ్గరకు వస్తే నేను ఏదైనా సాధన చేసి ఇవ్వగలను. తెలంగాణకు లాస్ట్ టైం చెప్పారు కదా మీరు, తెలంగాణలో ఈసారి మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా? ఈసారినా చూడాలి. దానికి ప్రశ్న వేయాలి, అష్టమంగళ ప్రశ్న వేయాలి. చెప్తారు ప్రశ్నలు మీరు, ఆ ప్రశ్నలు వేసి సమాధానాలు ఎప్పుడు చెప్తారు? సమాధానాలా మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను. ఈసారి ఎప్పుడు చెప్తారు అంటున్నా? ఇంకా నెక్స్ట్ మంత్ పెట్టుకుందాం. నెక్స్ట్ మంత్ పెట్టుకుందాం. అంటే ఎలాంటి తాంత్రికతతో, క్షుద్ర పూజలతో ఎవరిని చెడుపు చేసినా కూడా వాళ్ళందరికీ కూడా మంచి చేయడానికి, వాటిని అందరినీ దూరం చేయడానికి మీరు ఉన్నారంటారు మీ శక్తుల ద్వారా. అవును నాగరాజు గారు. ఓకే,
అంటే ముఖ శాస్త్రాన్ని బట్టి ముఖ వర్చస్సును బట్టి జ్యోతిష శాస్త్రం చెప్తారా మీరు, చెయ్యిని చూసి చెప్తారా, ఎట్లా చెప్తారు? చూడండి, ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. గ్రహ సంబంధం ఉన్న వాతావరణమే వేరుంటుంది. వాళ్ళ ముఖం చూసినాడు చెప్పొచ్చు, నీకు ఇలాంటిది ఇలాంటి అవుతుంది, నువ్వు ఇట్లా ఉంది అని చెప్పేసి ముఖం వర్చ చూసి చెప్పొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చూసి కుండలి గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టి దాన్ని చూసి చెప్పొచ్చు. మండలం వేసి యంత్ర ప్రక్రియ చేసి వాళ్ళకే ప్రాబ్లం ఏమైతుందో వాళ్ళకే చూపించవచ్చు. దానికి సంబంధించిన క్రియలు చేయొచ్చు. ఎంత పర్సెంటేజ్ సక్సెస్ ఉంది మీకు? నాకు 90% ఉంది. 90% 90 పైన ఉంది. ఎవరో నా దగ్గర కంప్లైంట్ లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మాట్లాడారు కదా మీరు, ఇలాంటివి ఎన్నో నాకు గుర్తులేవు కానీ అన్ని చేశాను నేను. 1000-2000 పైగా యంత్రాలు రాసింటా నేను. యంత్రాలు, దాని మంత్రాలు అలాగా. శాస్త్రాన్ని బతికిస్తారనేసి, శాస్త్రం వల్ల ఎవరికి చెడు కాకుండా మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి సందీప్ గారు. నమస్కారం, ధన్యవాదాలు.